మీరు గ్యాస్ పొదుపు చేయాలనుకుంటుర్రా? అయితే ఈ చిట్కా మీకోసమే. మొదలు ఇంట్లోకించి బయటికి రండి. ఇప్పుడు ఎర్ర టెండల పెంక పెట్టి అందులో కోడిగుడ్డు పగలగొట్టి పోయుర్రి. అంతే, నిమిషంలో ఆమ్లెట్ రెడీ. పిండి దాల్చి పెంక మీదేసి గంట పట్టుకొని అటు ఇటు మరలేయుర్రి. రొట్టె రెడీ. గిన్నెలు ఇంత చాపత్త చక్కెర వేసి ఎండలో పెట్టుర్రి. గరం గరం చాయ్ రెడీ. ఏంది పిల్ల ఏసీలో కూర్చొని ముచ్చట్లు బగ్గనే చెప్తున్నావు, ఓసారి బయటికి రా అని అంటారా? అమ్మో నేను రాను. ఎందుకంటే ఎండలు అప్పుడే కొరకాసోలే మండుతున్నాయి కదా, బయటికి పోతే మాడి మసైపోతావా అన్నట్లే బెదిరించి కొడుతున్నాయి. తెల్లారి గట్ల జరంతా సల్లసల్లగానే ఉంటుంది కానీ 10 దాటితే కథం పంత నాములు తుడు సూరన్న. నెత్తి మీద టోపో తువ్వాలో వేసుకోకుండా బయటికి పోతే పియ్యంత మండు ఒళ్ళంత చెమట అది జాలదన్నట్టు మీదంగా ఉడకపోతా. ఎర్ర టెండలకు జనం పరిస్థితి పెంకల పడ్డ కందితోనే అవుతుంది. లెక్కకైతే ఎండాకాలం ముమ్మిరి ఏప్రిల్ ఇంకా మే నెలలో ఎక్కువ చూస్తుంటాం. అసొంటిది నెల ముందటనే జోపుతున్నాయి. మార్చి నెలలో గీ తీర్ల ఎండలేదని మొగుల అధికారులే పరిచయం అవుతున్నారు వీటిని చూసి. మన తాన జరంతా పర్లేదు కానీ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసొంటి రాష్ట్రాల దిక్కు అయితే అప్పుడే 42 డిగ్రీలను దాకుతున్నాయి ఎండలు. బుధారం నాడు వడగాడుపులు సుత తోలినాయట. దీంతో ఈ తాప ఎండలతో ఆగవే ఉంది. వడదెబ్బకు జనం పిట్టల లెక్క రాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఇట్లనే కొనసాగితే ఇంకో 3-4 రోజులలో 45 డిగ్రీలు సుత దాకుతుంది. అప్పుడు ఇంకా కాష్టం వలె మండుతుందని హెచ్చరిక చేస్తున్నారు. ఇటు జూ పార్కులలో జంతువులకు గరిమి తెలవకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు జూ అధికారులు. సలవ పందిలు లేచి చుట్టూ బొంతలు కట్టి పంకలు కూలర్లు పెడుతుర్రు. పెయ్యి గరం అయితే చిల్లైతానికి నీళ్ళ మడుగు సౌలతులుగానే చేసిర్రు. ఇటు మన దిక్కు గరిమి అంతకంతగా పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కట్టక తిప్పినట్టే పెరుగుతున్నాయి. కాబట్టి అట్టుగా బయట తిరగకూరి లేదో పరిశాన పడకూరని పూసగూస్తారు. అంతేకాదు రాబోయే 3 రోజులలో గర్మి మరింత పెరుగుతుంది. వానశింకులు సుతా పడవచ్చు అని ముచ్చట్టిన పడుతున్నాయి. మరి ఎట్లుంటుందో ఏమో కానీ ఇది ఇంకా టీజరే, అసలు సినిమా ముంగట ఉందని చెప్పుకొస్తున్నారు. గర్మి మోక అంతకంత పెరుగుతుంటే నిమ్మ సోడాలు, కొబ్బరి బోండాలు, సల్ల పాకెట్లకు మస్తు గిరాకి పెరిగింది బయట. ఉడకపోతకు వశపడక జ్యూసులు, కూల్ డ్రింకులు దాకా కూడా నిమ్మల పడతారు జనాలు. మరి ఇప్పుడే గిట్లుంటే ఏప్రిల్ ఇంకా మే నెలలో ఇంకెంత ఆగముందేమో చూడాలి.